brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। భద్రాచలంలో ఏం జరుగుతోంది? భద్రాచలంలో వరుస వివాదాలు భక్తులను ఆందోళనలో పడిస్తున్నాయి. ఈసారి ఏం జరిగిందో చూద్దాం. భద్రాచలం రామాలయంలో వరుస వివాదాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఈవో అర్చకుల మధ్య వివాదంతో నిన్న 3 గంటలు ఆలస్యంగా మొదలైంది ఉగాది పంచాంగ శ్రవణం. నిన్న జరగాల్సిన తిరుకళ్యాణ మహోత్సవాల అంకురార్పణ కూడా 4 గంటలు ఆలస్యంగా జరిగింది. అంతేకాదు ఈ నెల 13న నిర్వహించాల్సిన అంకురార్పణ కూడా చేయలేదు అర్చకులు. శ్రీరామనవమికి ఆచార్య బ్రహ్మగా వ్యవహరించే ఓ అర్చకుడిపై ఈవో క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో వివాదం మొదలైంది. ముఖ్య ఉత్సవాలకు ఆ అర్చకుడిని అనుమతించాలని ఈవోను కోరారు మిగతా పూజారులు. ఈవో అర్చకుల మధ్య వివాదంతో ఉగాది పంచాంగ శ్రవణం అంకురార్పణ ఆలస్యం కావడంపై మండిపడుతున్నారు భక్తులు. భద్రాచలంలో అంగరంగ వైభవంగా నిర్వహించే శ్రీరామనవమి తిరుకళ్యాణ వసంతపక్ష బ్రహ్మోత్సవాలను ప్రారంభించే ముందు అంకురార్పణ నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఉగాది పండుగ రోజున దీన్ని నిర్వహిస్తారు. అందుకోసం అంకురార్పణ నిర్వహించే యాగశాలను పూలతో అలంకరించారు. అయితే అంకురార్పణకు సమయం అవుతున్నా యాగశాలకు తాళాలు తీకపోవడంపై భక్తులు ఆశ్చర్యపోయారు. శ్రీరామనవమికి గవర్నర్ ముఖ్యమంత్రిని ఆహ్వానించేందుకు ఈవో హైదరాబాద్ వెళ్లారు. ఈవో లేని సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన కింద స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిర్ణయించిన సమయానికి అంకురార్పణ జరగలేదు. చివరికి 4 గంటలు ఆలస్యంగా రాత్రి 9 గంటలకు అంకురార్పణ నిర్వహించారు అర్చకులు.